217 సంచులు దుకాణంలో రెడీలు అవైలబుల్ ఉన్నాయి. ఇవాళ లైన్లో 30 మంది కూడా లేరు. రాఘవాపూర్ షాప్ దగ్గర నన్ను ఆపిరు రైతులు. పోయి స్టాక్ ఎంత ఉంది ఏందనేది చూసిన. అక్కడ మిగతా 30 మంది లేరు. మిగిలిన ఎంత 140 సంచులు, ప్రతి రైతుకు 2 సంచులు ఇవ్వంగా మిగిలిన 77 సంచుల్ని 30 మంది రైతులకు వంచమని చెప్పొచ్చినాను. మా బాపు ఉండంగా మంచిగా వచ్చింది, మా తాత ఉండంగా మంచిగా వచ్చింది, ఇప్పుడు మంచిగా వస్తలేదు. నేను రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదు. బాపుకు యూరియా ఇచ్చింది నరేంద్ర మోడీ, రేవంత్ అన్నకు యూరియా ఇస్తుంది నరేంద్ర మోడీ. ఈ దేశంలో యూరియా ఇచ్చేది భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి పార్టీ తప్పితే ఇంకొకటి కాదు. మీరు యూరియా ఇస్తే మేము ఓట్లు ఎత్తాం. మేము ఓట్ల కోసం జనం దగ్గరికి రాం. జనం మంచిగా ఉండాలని కోరుకునేటోళ్ళం. అందుకని వాళ్ళు వచ్చి ధర్నాలో కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ధర్నాలో కూర్చుంటాం అంటే దయచేసి ఆగం కాకుండ్రి. కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం. పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం. కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తప్పితే ఇంకొకటి కాదు. నేను పోయిన నెల DDRC మీటింగ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారి సమక్షంలో మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ జరిగినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారితో చాలా స్పష్టంగా డిస్కస్ చేసినాను. భారత ప్రభుత్వం ఎవరున్నారు, సర్పంచ్ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు అని చూడకుండా ప్రజలకు మేలు జరగాలని మేము పనిచేస్తా ఉన్నాం. చైనా నుంచి ప్రస్తుతం 50,000 మెట్రిక్ టన్నుల యూరియా బయలుదేరింది. ఈ దేశానికి మంగళవారం లేదా బుధవారం సముద్ర మార్గం ద్వారా చేరుతుంది. 2-3 రోజులు దయించి టీవీలలో వార్తలు, పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు, మా కాలంలో మంచిగా ఉందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి.